గౌరవనీయులైన నా యొక్క కోటిపల్లికోట గ్రామం నుండి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ పెద్దలకు, మండల పెద్దలకు, నియోజకవర్గ పెద్దలకు మా హృదయపూర్వక నమస్కారములు. కోటిపల్లికోట గ్రామంలో, ఈ మారుమూల గ్రామంలో పువ్వుల రాజు కుమారుడు అయినటువంటి జస్వంత్ రాజు గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి నుండి భారతదేశం తరపున కిక్ బాక్సింగ్ గేమ్లో తలపడి 3 సార్లు బంగారు పతకాలు సాధించారు. తల్లిదండ్రుల సహాయంతో వారు ఇంతవరకు దేశానికి తలపడి ఒక విజయం సాధించినందుకు మన కోట గ్రామానికి, మనకందరికీ గర్వకారణం. అలాగే వారి దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత సరిపడినందుకు చేయగలిగినంత ఓపికతో చేయించారు. కానీ ఈ రోజున ప్రపంచ దేశంతో కిక్ బాక్సింగ్ వరల్డ్ కప్ కోసం సిద్ధపడుతుండగా వారికి ఆర్థిక స్తోమత సరిపోగా ఎన్నో రకాలుగా ఆయన ప్రయత్నం చేసిన చివరికి మా గ్రామం పెద్దలను ఆశ్రయిస్తే వాళ్ళు మా మండల స్థాయి సిర్రా సురేష్ గారు అనే నాయకుడు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన నియోజకవర్గంలో ఉన్న మన మంత్రివర్యులు వాటంశెట్టి సుభాష్ గారితో పరిచయం చేసి మా కష్టసుఖాలన్నీ విన్నవించి, ఆయన ద్వారా మా కష్టసుఖాలన్నీ విన్నవించి ఆయనకి తెలియపరిస్తే వారు స్పందించి ఈ యొక్క బాబుకి మీకు ఇబ్బంది లేదు, మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి 2,50,000 అక్షరాలు ఈ బాబుకు సహాయం చేశారు. రేపు మే 14వ తారీఖున టర్కీ దేశంలో ఈ యొక్క గేమ్కి సిద్ధపడి ఉండగా ఈ యొక్క 2,50,000 ఆర్థిక సహాయం ఇచ్చారని ఈ యొక్క సంతోషాన్ని మా నాయకులకి అందరికీ తెలియపరచాలని, మా గ్రామంలో అందరికీ తెలియపరచాలని, ఈ సంతోషాన్ని అందరికీ తెలియజేస్తూ మా సుభాష్ గారు మనకి చేసిన మేలుకి మన పేటలో ఉన్న, మన గ్రామంలో ఉన్న అందరికీ తెలియపరిచి మా గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఇటువంటి సహకారాలు ఎన్నో మన అందరికీ, నియోజకవర్గం అందరికీ చేయాలని, వారి రాష్ట్రానికి కూడా ఒక నాయకులు, మన నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికి కూడా ఎవరైనా ఏ పరిస్థితులైనా వచ్చి మంత్రి గారిని కలిస్తే వారికి ప్రత్యేకమైన ద్వారాలు తెరిచి ఉంటాయని, మాకి ఆశీస్సులు ఎప్పుడు, ఆయన దీవెనలు ఎప్పుడు ఉంటాయని, మా అందరికీ మీరందరూ తోడుగా ఉండాలని, మీకు మేము ఎప్పుడు సహకారిగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సిర్రా సురేష్ గారి ద్వారా మాకు ఈ కార్యక్రమానికి సహకరించినందుకు మేము ఎన్నిసార్లు వెళ్ళినా సార్ బిజీగా ఉన్నా మమ్మల్ని అలాగే ఉంటూ మాకు మంత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గ్రామస్థాయి టీడీపీ లీడర్లు వచ్చారండి, జనసేన లీడర్లు వచ్చారు, వారందరికీ ప్రత్యేక నమస్కారాలు. కాబట్టి మాకు ఈ సాయం చేసిన సుభాష్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి గ్రామం తరఫున వారికి మా నమస్కారాలు తెలియజేసుకున్నాం. మరి ఈ యొక్క మాకు ఏదైనా అవసరం వస్తే ముందు కూడా మా సుభాష్ గారు ఈ బాబుకి తగిన ఆర్థిక సహాయం ఎప్పుడైనా సరే చేయాలని, ఈ బాబుకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కోనసీమ జిల్లా కే గంగవరం మండలం పాతకోట గ్రామ కార్పొరేషన్లందరికీ మరియు కూడి వచ్చిన స్థానిక నా పార్టీ నాయకులకు మరియు కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి మరియు ఆయన అనుచరులు సిర్రా సురేష్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. వేళ తెలియజేసిన ఈ కార్యక్రమం విషయంలో పువ్వుల జస్వంత్ రాజ్, మా తమ్ముడు రాజు వాళ్ళ అబ్బాయి చాలా కష్టపడి, చాలా శ్రమపడి సుమారు 4-5 సంవత్సరాల నుంచి ఇదే ఆ ప్రాక్టీస్లో ఉంటూ కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళడానికి, టర్కీలో ఆడడానికి వెళ్ళడానికి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. గతంలో వెళ్ళిన ఢిల్లీ మరియు నేపాల్ తదితర ప్రాంతాల్లో వెళ్ళిన ప్రతి చోట కూడా బంగారు పతకం రావడానికి, మళ్ళీ ఇప్పుడు దూరం టర్కీ ప్రాంతం వెళ్ళాలి అంటే లక్షలతో కూడుకున్నదని మేము నిరుత్సాహం ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన ఆలోచన ద్వారా సుభాష్ గారిని కలవడానికి స్థానిక నాయకులు మరియు సిర్రా సురేష్ గారి ద్వారా ప్రత్యేకంగా నాయకులైన సుభాష్ గారిని కలవడానికి, మంత్రివర్యులను కలవడానికి సహాయం అందించారు.
వెళ్ళినప్పుడు చాలా మంచిగా స్పందించి ఇక్కడి నుంచి కూడా కొంతమంది రావడం, వాళ్ళ స్పందన అంతా గమనించిన మంత్రివర్యులు 2,50,000 రూపాయలు సహాయం చేసి టర్కీ ప్రాంతంలో ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఆడడానికి, వాడు వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయడానికి బిడ్డకి జస్వంత్ రాజ్కి సహాయం చేశారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇది కేవలము వారి యొక్క దాతృత్వంగా, పార్టీకి అతీతంగా, మతానికి కులానికి అతీతంగా ఈ కార్యం చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. దాన్ని మేము ఎంతో సంతోషంగా ఈ రీతిగా ఈ గ్రామంలో, మేము పుట్టిన గ్రామంలో మీ అందరితో కలిసి పంచుకోవాలని, స్థానిక నాయకులతో కలిసి ఈ రీతిగా సంతోషం వ్యక్తం చేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు సర్రా సురేష్ గారు. అంటే రామచంద్రపురంలో ఉన్న నియోజకవర్గం సంబంధించిన మంత్రివర్యులు, కార్మిక మరియు గిడ్డంగులు, ఫ్యాక్టరీ మంత్రిక శాఖ మంత్రివర్యులైన సుభాష్ గారిని ప్రత్యేకంగా ఈ పక్షంగా మేము మా కుటుంబ పక్షంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాగే పార్టీకి అతీతంగా లేకపోతే సహాయం ఎక్కడ అవసరమైనా బాగా చదువుకోవడానికి కానీ, ఈ రీతిగా వెళ్ళడానికి కానీ, మెడికల్గా కానీ, లేకపోతే ఈ స్పోర్ట్స్ పరంగా కానీ వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉంటే సహాయం చేయగలదుము అనే ఒక నినాదాన్ని తెలియజేయడానికి ఏర్పాటు చేశారని కార్యక్రమాన్ని మేము సంతోషిస్తున్నాం. దానికి ప్రత్యేకంగా మీరు వచ్చిన వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నాయకులకి మరియు సిర్రా సురేష్ గారికి, మంత్రివర్యులకి, రామచంద్రరావు గారికి, శ్రీను గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పేరు సిర్రా సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, రామచంద్రపురం నియోజకవర్గం. ఈరోజు కోట గ్రామంలో పువ్వుల జస్వంతరాజుని ప్రోత్సహించడానికి గౌరవ మంత్రివర్యులు, కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు శ్రద్ధ తీసుకుని మేము వెళ్ళిన 15 రోజుల్లోనే ఇతన్ని ప్రోత్సహించడానికి, ఎందుకంటే దేశం తరపున టర్కీ దేశంలో మే 14 నుంచి 18 వరకు జరిగేటువంటి పోటీల్లో పువ్వుల జస్వంతరాజు పాల్గొనడం జరుగుతుంది. ఇది మా సామాజిక వర్గానికే కాదు, ఈ కోట గ్రామానికి, కే గంగవరం మండలానికి, రామచంద్రపురం నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్కి, యావత్ ఇండియాకి కూడా గర్వకారణం. ఇతను ఎట్టి పరిస్థితుల్లో రేపు ఆ భగవంతుడి ఆశీస్సులు, గౌరవ మంత్రివర్యుల ఆశీస్సులు ఇతనిపై, ఈ కోట గ్రామ పెద్దలందరూ ఆశీస్సులు ఇతనిపై ఉండి ఆ టర్కీ దేశంలో జరగబోయేటువంటి కిక్ బాక్సింగ్ ప్రపంచ కప్ పోటీల్లో విన్నర్ అవ్వాలని, ఈ దేశానికి, ఈ నియోజకవర్గానికి, మన మంత్రివర్యుల గారికి కూడా పేరు తీసుకురావాలని, గొప్ప పేరు తీసుకురావాలని, ఇలాంటి కిక్ బాక్సింగ్ పోటీలు ప్రపంచ స్థాయిలో కానీ, నేషనల్స్లో కానీ ఇతను మరెన్నో ఆడాలని మేము ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా వీళ్ళు నా దగ్గరికి వచ్చి 15 రోజులు అవుద్దండి. జస్ట్ ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ 3 సార్లు పువ్వుల జస్వంతరాజు అనే అతను 3 సార్లు నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో విన్నరు. తర్వాత ఇంకా రాష్ట్ర స్థాయిలో కానీ కొన్ని పోటీల్లో పాల్గొని ఆ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ఎదరికెళ్ళగలిగాడు. కానీ టర్కీ దేశంలో వెళ్ళడానికి వీళ్ళు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ నా పేరు, మంత్రివర్యుల పేరు చెప్పడంతో నన్ను అప్రోచ్ అయ్యారు. మొదటగా నన్ను అప్రోచ్ అయిన, ఎందుకంటే కులాలకి, మతాలకి, రాజకీయంగా కూడా తీసుకోకుండా పని లేకుండా ఆయన ఈ నియోజకవర్గంలో గొప్ప పనులు, గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఏకైక నాయకులు ఎవరు ఉన్నారంటే వాసంశెట్టి సుభాష్ గారే. ఈయన రాజకీయంగా మనకు సపోర్ట్ చేశారా లేదా, లేకపోతే ఏంటి అనేది కాదు. ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరైనా ఉన్నారంటే కేవలం కార్మిక శాఖ మంత్రులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారే. ఎందుకంటే ఇవాళ ఇతనొక్కరికే కాదండి, ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం చేస్తున్నారు. ప్రతిసారి వచ్చిన మొదటి రోజు నుంచి, నియోజకవర్గంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి నేను ఫాలో అవుతున్నాను. నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ముఖ్య నేతలు ఫాలో అవుతున్నారు. ఎప్పుడు ఎవరు ఏ సాయం అడిగినా కూడా లేదు కాదనే నాయకుడు కాదైనా. అది ఎంత పెద్దదైనా కూడా, 10,000 దగ్గర నుంచి 1,00,000, 10 లక్షలు, 20 లక్షలు, కోటి రూపాయలు అయినా కూడా అవసరమైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను సేవ చేస్తాను అనేది ఈయన. మేము కనుక్కుంటే, కోనసీమ జిల్లాలో మేము ఈయన కోసం కనుక్కుంటే, ఈ సేవ చేయడం అనేది రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాదండి, రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఈయనకి ప్రజల పట్ల లేదా బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక వాసంశెట్టి సుభాష్ గారే. వాసంశెట్టి సుభాష్ గారు ఉండడం వల్లే ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులతో పాటు ఇలాంటి ప్రోత్సాహ కార్యక్రమాలు అనేకము. ఇంకా మంత్రివర్యులు స్టాఫ్ కానీ ఇంకా నాతో చెప్పింది ఏంటంటే, ఇలాగా గేమ్స్లో కానీ, స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ ఎవరన్నా ఇబ్బందులు పడుతున్నా కానీ వాళ్ళని మా దృష్టికి తీసుకురండి. మేము సేవ, మాకు రాజకీయంతో పని లేదు, మేము ప్రజలకు సేవ చేయడానికి నేను నిలబడ్డాను. ఎలక్షన్లో మాత్రమే పోటాపోటీ, ఎలక్షన్ తర్వాత ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నాకు సంబంధించిన వాళ్ళే.
నేను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుల్ని ప్లస్ రాష్ట్ర మంత్రివర్యుల్ని నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నా దగ్గరికి రండి అని అనేక సభల్లో ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క నాయకత్వం బలంగా ఉంది. మున్ముందు కాలంలో ఇంకా అనేకమైన పదవులు ఆయన అధిరోహించాలని, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా మరియు వారి అభివృద్ధికి రహదారి వేయాలని ఆయన మనస్ఫూర్తిగా, ఇంకా ఆయన ఈ రాజకీయాలలో ఇంకా అనేక ఉన్నతమైన పదవులు ఆయన అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా కోట గ్రామ రామచంద్రయ్య చౌదరి గారికి, అలాగే తాడి సీని గారికి, పెద్దలకి, ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. అలాగే కుందూరు నుంచి వచ్చినటువంటి బాబు గారు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ బాబు విషయంలో ఇంకా మరి ఏదైనా చేయాలనుకున్నా కూడా మీ అందరి సహకారం, తోడ్పాటు కూడా మున్ముందు ఉండాలని ప్రత్యేకమైన ఆశీస్సులు, మీ ఆశీస్సులు, గ్రామ ప్రజల ఆశీస్సులు, ఇక్కడ ఉన్నటువంటి తల్లులు, అక్కలు, చెల్లెలు అందరి ఆశీస్సులు కూడా ఈ బిడ్డపై ఉండి రేపు టర్కీ దేశంలో ఆ ప్రపంచ వరల్డ్ కప్ కిక్ బాక్సింగ్ పోటీల్లో విజయం సాధించి ఆ యొక్క మెడల్తో మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్.